నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఫ్యూయల్ సెల్స్, ఇంధన ఘటాలు. ఈ ఫ్యూయల్ సెల్స్ ఇంధన ఘటాల్లో కొన్ని వాయువులు ఏమవుతున్నాయంటే డైరెక్ట్గా దహన చర్య ద్వారా విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తున్నాయి. సమ్ గ్యాసెస్ ప్రొడ్యూస్ ఎలక్ట్రికల్ ఎనర్జీ బై కంబషన్ ఎనర్జీ. ఇక్కడ ఫ్యూయల్ సెల్స్ అంటే ఏంటి అంటే దీస్ ఆర్ నథింగ్ బట్ galvanic cells. These are galvanic cells in which fuel cells like H2, CH4, etc. converts directly into electrical energy. ఈ ఫ్యూయల్ సెల్స్ యొక్క ఎఫిషియన్సీ చాలా ఎక్కువగా ఉంటుంది. 70% వరకు ఫ్యూయల్ సెల్ ఎఫిషియన్సీ ఉంటుంది. తర్వాత ఈ ఫ్యూయల్ సెల్స్ ఎక్కువ కాలము మనుతాయి. ద లైఫ్ ఆఫ్ ఫ్యూయల్ సెల్స్ ఈజ్ మోర్ అండ్ దీస్ ఆర్ నాన్ పొల్యూటెంట్ గ్యాసెస్, నాన్ పొల్యూటెంట్ సెల్స్. ఇవి కాలుష్యానికి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఫ్యూయల్ సెల్స్. ఇది ఇందులో ఉదాహరణ హైడ్రోజన్ ఆక్సిజన్ ఇంధన ఘటము తీసుకుందాం. హైడ్రోజన్ ఆక్సిజన్ ఫ్యూయల్ సెల్. ఇందులో హైడ్రోజన్ ఆక్సిజన్ ఫ్యూయల్ సెల్లో మనం ఏం చేస్తున్నాము అని అంటే H2 వాయువును ఆక్సిజన్ వాయువును కలుపుతున్నాం. ఒక విద్యుత్ విశ్లేష్య పదార్థాన్ని ఉపయోగించి ఆ రెండింటిని కలిపి ఆ రెండింటి మధ్య చర్య వలన H2O ఏర్పడేటట్టు చేస్తున్నాం. సో బై కాంబినేషన్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ అండ్ ఆక్సిజన్ గ్యాస్ leads to the formation of H2O and it liberates enormous amount of energy. చాలా ఎక్కువ ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇక్కడ H2O2 gas is bubbled through a porous carbon electrode. కార్బన్ ఎలక్ట్రోడ్ ద్వారా H2O2 ఏం చేస్తున్నాం, లోపలికి పంపిస్తున్నాం. అండ్ ప్లేస్డ్ ఇన్ ఏ కాన్సన్ట్రేటెడ్ NaOH సొల్యూషన్. ఈ కాన్సన్ట్రేటెడ్ NaOH సొల్యూషన్ ని ఎలక్ట్రోలైట్ అని అంటాం. గాఢ NaOH సొల్యూషన్ ఏమంటున్నాం, విద్యుత్ విశ్లేష్య పదార్థము అని అంటున్నాం. ఈ ఎలక్ట్రోడ్స్కి ఎలక్ట్రోడ్స్ మొత్తము కూడా ఏం చేయాలంటే పౌడర్డ్ ప్లాటినము లేదా పెలేడియంతోని నింపాలి. ఎలక్ట్రోడ్స్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ విత్ పౌడర్డ్ ప్లాటినమ్ అండ్ palladium. These two will act as a catalyst. Powdered platinum and palladium acts as a catalyst. ప్లాటినము పలేడియము ఉత్ప్రేరకంగా పనిచేసినాయి. ఇందులో H2 గ్యాస్ని ఇటువైపు నుంచి పంపిస్తున్నాం, లెఫ్ట్ హ్యాండ్ నుంచి. ఆక్సిజన్ గ్యాస్ని రైట్ హ్యాండ్ నుంచి పంపిస్తున్నాం. ఇక్కడ ఎలక్ట్రోడ్ ద్వారా లోపలికి ఎలక్ట్రోలైట్ ద్వారా చర్య జరిగినప్పుడు ఫైనల్గా మనకు H2O ఏర్పడుతుంది. తర్వాత ఎక్కువ ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది. సో ఫ్యూయల్ సెల్లో ఏమవుతుంది అంటే కంబషన్ ఎనర్జీ, దహన ఉష్ణము ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే విద్యుత్ శక్తిగా మారుతుంది. దహన ఉష్ణము విద్యుత్ శక్తిగా మార్చే ఘటాన్నే ఇంధన ఘటము అని అంటున్నాం. ఫ్యూయల్ సెల్ కన్వర్ట్ డైరెక్ట్లీ ద కంబషన్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఫ్యూయల్ సెల్ అండ్ గ్యాల్వానిక్ సెల్. ఫ్యూయల్ సెల్లో ఏంటి అని అంటే కంబషన్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుతుంది. అదే గ్యాల్వానిక్ సెల్లో అయితే కెమికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. గ్యాల్వానిక్ ఘటములో ఏమవుతుంది, రసాయన శక్తి నుంచి విద్యుత్ శక్తి ఉత్పత్తి అవుతుంది. ఇది మెయిన్ డిఫరెన్స్ ఫ్యూయల్ ఘటానికి, ఇంధన ఘటానికి మరియు గ్యాల్వానిక్ ఘటానికి మధ్య భేదము. ఇది ఫ్యూయల్ ఘటము, ఫ్యూయల్ సెల్ ఇంధన ఘటము. ఈ కింద రాసింది ఏంటి మనము, గ్యాల్వానిక్ ఘటము. గ్యాల్వానిక్ ఘటములో కెమికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ, whereas in fuel cell combustion energy is converted into electrical energy. అయితే ఇందులో జరిగే రియాక్షన్స్ సింపుల్గా ఒకసారి చూద్దాం. యానోడ్ దగ్గర ఏం చర్య జరుగుతుంది, క్యాథోడ్ దగ్గర ఏ విధమైన చర్య జరుగుతుంది. యానోడ్ దగ్గర ఈ హైడ్రోజను, యానోడ్ దగ్గర ఏముంది, హైడ్రోజను ఆక్సీకరణం వలన H2Oని ఇస్తుంది అండ్ ఆ ఎలక్ట్రాన్స్ క్యాథోడ్ వైపు ప్రయాణిస్తాయి. ఆక్సిజన్ క్షయకరణం వల్ల OH- ఏర్పరుస్తుంది. మొత్తానికి నెట్ రియాక్షన్ రాసినప్పుడు H2+O2 ఏమిస్తుంది, H2Oను ఇస్తుంది. H2+O2 will give H2O. This is the net reaction of fuel cell. H2+O2ను మనము కంబైన్ చేసి H2Oను ఏర్పరుస్తున్నాం.
ఇందులో ఎఫిషియన్సీ ఆఫ్ దిస్ H2O2 ఫ్యూయల్ సెల్ is 70% ఆల్మోస్ట్, అండ్ ఇట్ హ్యాస్ మోర్ లైఫ్, ఎక్కువ కాలం మన్నుతాయి. తర్వాత దీని యొక్క సామర్థ్యము సుమారుగా 70%. నెక్స్ట్ ఈజ్ మెటల్ కరోజన్, లోహ క్షయము. ఈ టర్మ్ చూడగానే తెలుస్తుంది. లోహ క్షయము అంటే లోహము వాతావరణంలో ఉన్నటువంటి కొన్ని మూలకాలతో చర్య. మెటల్ కరోజను, లోహ క్షయము. నెక్స్ట్ టాపిక్ మెటల్ కరోజన్, లోహ క్షయము. లోహము వాతావరణంలో ఉన్నటువంటి తర్వాత నైట్రోజను, ఆక్సిజను, సల్ఫరు మొదలగు వాటితో చర్య జరిపినప్పుడు అవి వాటి యొక్క సమ్మేళనాలను ఏర్పరుస్తున్నాయి. దాన్నే లోహ క్షయము అని అంటాం. మెటల్ ఆన్ రియాక్షన్ విత్ ఎన్విరాన్మెంట్ ఆర్ ఆన్ ఇంటరాక్షన్ విత్ ఎన్విరాన్మెంట్, they convert into its mineral compound form, which is called metal corrosion. Metal corrosion is nothing but natural tendency of conversion of metal into its mineral compound form on interaction with environment is called metal conversion. జనరల్గా ఈ లోహ క్షయాన్ని మనము రోజు డైలీ మన ఇండ్లలో కూడా చూస్తుంటాం. సిల్వర్ పాత్రలు నల్లగా అయిపోతుంటాయి గాలికి ఎక్స్పోజ్ అయినప్పుడు. అట్లనే ఇనుము తుప్పు పడుతుంది, దాన్ని రస్టింగ్ ఆఫ్ ఐరన్ అంటాం. ఐరన్ను గాలికి ఎక్స్పోజ్ చేసినప్పుడు ఐరన్ ఆక్సైడ్గా మారుతుంది, Fe2O3గా మారుతుంది. దీన్నే రస్టింగ్ ఆఫ్ ఐరన్ అని అంటాం. రెండవది టార్నిషింగ్ ఆఫ్ సిల్వర్, అంటే సిల్వర్ పైన ఒక నల్లటి కోటింగ్ ఏర్పడుతుంది, దాన్నే టార్నిషింగ్ ఆఫ్ సిల్వర్ అని అంటాం. సిల్వర్ పాత్రలు గాలిలో ఉన్నటువంటి సల్ఫర్తోని రియాక్ట్ అయినప్పుడు సిల్వర్ సల్ఫైడ్ అనేది ఏర్పడుతుంది. ఇది బ్లాక్ కలర్ కోటింగ్. ఇది ఇక్కడ ఐరన్ గాలిలో ఉన్న ఆక్సిజన్తో చర్య జరుపుతుంది, సిల్ఫర్ గాలిలో ఉన్నటువంటి సల్ఫర్తో చర్య జరుపుతుంది. దీన్ని రస్టింగ్ ఆఫ్ ఐరన్, తర్వాత టార్నిషింగ్ ఆఫ్ సిల్వర్. ఇట్లా ఈ విధంగా లోహ క్షయాలు మనము చాలానే చూస్తుంటాము డైలీ. అయితే హౌ టు ప్రివెంట్ దిస్ మెటల్ కరోజన్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ లోహ క్షయాన్ని ఎట్లా నిరోధించవచ్చు? ఉదాహరణకి రస్టింగ్ ఆఫ్ ఐరన్కి ఏంటి అని అంటే, జనరల్గా ఐరన్ ఆర్టికల్స్ ఏమన్నా ఉన్నప్పుడు దానికి లెడ్ ఆక్సైడ్ పూత, ఎర్రటి పూత పూస్తున్నారు. ఐరన్ ఆర్టికల్స్ ఈజ్ కోటెడ్ విత్ రెడ్ కలర్ లెడ్ ఆక్సైడ్. సో ఇక్కడ ప్రివెన్షన్ ఆఫ్ కరోజన్లో మెయిన్గా ఒకటి పెయింటింగ్, ఒక బ్లాక్ పెయింట్ ఏదో వేసినప్పుడు ఏమవుతుంది, బయట ఉన్న అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ కానీ సల్ఫర్ కానీ అది ఇంకో ఏదో ఒక ఎలిమెంట్తో గ్యాస్తో కానీ రియాక్ట్ అవ్వకుండా ఉంటుంది, దాన్నే పెయింటింగ్. అందుకనే బ్లాక్ పెయింట్ ఇటువంటివి వేసినప్పుడు రస్టింగ్ జరగదు. రెండవది ఏంటి అని అంటే కవర్ ద సర్ఫేస్ బై అదర్ మెటల్. ఏదన్నా ఒక మెటల్ చర్యాశీలత తక్కువ ఉన్నటువంటి మెటల్ తీసుకొని దీనిపైన ఏమో వాళ్ళ పూతలాగా పూయాల, దాన్నే ఏమంటారు కవర్ ద సర్ఫేస్ బై అదర్ మెటల్. ఏదైనా ఒకదాని యొక్క చర్యాశీలత ఎక్కువగా ఉన్నప్పుడు దాని చుట్టూ చర్యాశీలత తక్కువ ఉన్నటువంటి లోహముతో పూత పూయాలి. అది రెండో పాయింట్. మూడవది ప్రిపరేషన్ ఆఫ్ అలాయిస్, మిశ్రలోహాల తయారు చేయటం వలన కూడా మనం ఈ కరోజన్ ఇటువంటి వాటిని తగ్గించవచ్చు. ఎట్లా ఐరన్ మామూలుగా మిగతా వాటిలో క్రోమియము, నికెల్ అటువంటి వాటితో కలిపినప్పుడు ఏమవుతుంది, స్టీల్ ఏర్పడుతుంది. స్టీల్కి రస్టింగ్ రాదు. ఇవి మూడు ప్రివెన్షన్ ఆఫ్ కరోజన్కి ఇంపార్టెంట్. ఒకటి పెయింటింగ్, రెండవది కవర్ ద సర్ఫేస్ ఏరియా బై అదర్ మెటల్ విచ్ ఈజ్ మోర్ స్టేబుల్. ఇక మూడవది ప్రిపరేషన్ ఆఫ్ అలాయ్. ప్రివెన్షన్ ఆఫ్ కరోజన్, లోహ క్షయాన్ని ఎట్లా నిరోధించవచ్చు అంటే పెయింట్లు వేయటం వల్ల, రెండవది వేరొక లోహముతో పూత పోయటం వలన, మూడవది మిశ్రలోహాల తయారీ వలన లోహ క్షయాన్ని. ఎలక్ట్రోకెమిస్ట్రీ, విద్యుత్ రసాయన శాస్త్రంలో కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. విల్ డిస్కస్ సమ్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు ఎలక్ట్రోకెమిస్ట్రీ టాపిక్. సో ఫస్ట్ ప్రాబ్లమ్, జస్ట్ నోట్ డౌన్ a solution of copper sulfate CuSO4 is electrolyzed for 10 minutes with a current of
1.5 amperes. What is the mass of copper deposited at cathode? This is the problem. A solution of copper sulfate is electrolyzed for 10 minutes with a current of 1.5 amperes. And what is the mass of copper deposited at cathode? కాపర్ సల్ఫేటు ద్రావణం గుండా విద్యుత్తును 10 నిమిషాల పాటు 1 ఆంపియర్ల కరెంటును ప్రవహింపజేసినప్పుడు ఎలక్ట్రోడ్ వద్ద ఎంత కాపర్ నిక్షిప్తము చెందుతుంది అనేది ప్రాబ్లం. ఈ ప్రాబ్లముకు మనకు సంబంధించి దీన్ని ఎట్లా సాల్వ్ చేద్దాం అనేది చూద్దాం. ఇందులో M is equal to EIT డివైడెడ్ బై ZF అనే ఫార్ములాను ఉపయోగిస్తాం. ఇందులో M అనేది మాస్ ఆఫ్ కాపర్ డిపాజిటెడ్ ఎలక్ట్రోడ్, E ఈజ్ ఈక్వల్ టు కాపర్ యొక్క ఈక్వివాలెంట్ వెయిట్ అది 63 అండ్ I ఈజ్ ఈక్వల్ టు ఈ ప్రాబ్లంలో ఇచ్చారు అది 1.5 ఆంపియర్స్ అండ్ T ఈజ్ ఈక్వల్ టు ఎన్ని నిమిషాలు 10 నిమిషాలు 10 minutes. సో కన్వర్ట్ ఇంటూ సెకండ్స్, దిస్ ఈజ్ 600 seconds and Z ఈజ్ ఈక్వల్ టు this is number of electrons transferred in the reaction because since copper is deposited at cathode అందుకని దీని Z is equal to ఎంత +2 అంటే Cu +2 కాబట్టి number of electrons required are 2 and F is equal to 96,500 coulombs. వీటిని దీంట్లో ప్రతిక్షేపించినప్పుడు just substitute all these values in the given formula. So here you will get 63 into 1.5 into 600 divided by 2 into 96,500. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. A solution of copper sulfate is electrolyzed for 10 minutes with 1.5 amperes of current. What is the mass of copper deposited at electrode? 10 నిమిషాలు 1.5 ఆంపియర్ల విద్యుత్తును ప్రవహింపజేసినప్పుడు ఎంత కాపర్ నిక్షిప్తం చెందుతుంది అనేది ప్రాబ్లం. సో దీనికి రెండవ విద్యుత్ విశ్లేషణ నియమం ఫారడే రెండవ విద్యుత్ విశ్లేషణ లేదా ఫారడే లా ప్రకారము M is equal to EIT by ZF. దీన్నే ECT అని కూడా రాస్తుంటాం మనం. ఇందులో విలువలు ఇవి ప్రతిక్షేపించినప్పుడు మనకు M వాల్యూ 0.293 grams ఏర్పడుతుంది. ఇన్ గాల్వానిక్ సెల్ హౌ టు క్యాలిక్యులేట్ EMF అనే దాని కొరకు ఒక ప్రాబ్లం ఇది. క్యాలిక్యులేట్ EMF ఆఫ్, నోట్ డౌన్, క్యాలిక్యులేట్ ద EMF ఆఫ్ the following galvanic cell at 25 degrees centigrade and the given galvanic cell is Cr is converted into Cr plus 3.1 m. Next Fe plus 2 converted into Fe, there is 0.1 m. And electrode potentials are given Cr plus 3. This is reduction potential of chromium which is equal to minus 0.74 volts and electrode potential of iron Fe plus 2 to Fe is equal to minus 0.44 volts. This is the given problem. You have to find out galvanic cell. This is a galvanic cell. So క్రింది galvanic ఘటము యొక్క EMF ను లెక్కించుము. క్రింది galvanic ఘటము యొక్క EMF ను లెక్కించుము. ఈ galvanic ఘటనలో ఏముంది అంటే క్రోమియం Cr plus 3గా మారింది, Fe plus 2 ఐరన్ లాగా మారింది. ఇందులో
క్రోమియం యొక్క రిడక్షన్ పొటెన్షియల్స్ ఇచ్చారు, -0.74 వోల్ట్. తర్వాత ఇక్కడ ఐరన్ యొక్క రిడక్షన్ పొటెన్షియల్ కూడా ఇచ్చారు, క్షయకరణ పొటెన్షియల్ విలువలు అని అంటాం. క్రోమియం +3 నుంచి క్రోమియంకి వచ్చింది అంటే +3 నుంచి 0 కాబట్టి విచ్ ఈస్ కాల్డ్ రిడక్షన్. ఇక్కడ +2 నుంచి 0 కాబట్టి అది కూడా రిడక్షన్. రెండు కూడా ఏమి ఇచ్చారు, రిడక్షన్ పొటెన్షియల్. సో దీనికి మనము ఆన్సర్ ఎట్లా చేస్తాము, ఎట్లా సొల్యూషన్ చేస్తాము అనేది చూద్దాం. ఈఎంఎఫ్ ఆఫ్ ఎనీ సెల్, ఈఎంఎఫ్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఆఫ్ రైట్ హ్యాండ్ సైడ్ సెల్ మైనస్ ఈ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సెల్. ఈ ఆఫ్ రైట్ హ్యాండ్ సైడ్ సెల్ ఏముంది, కుడివైపు ఏముందో చూసుకోండి. ఇక్కడ కుడివైపు ఏముంది, FE +2 నుంచి FE వచ్చింది కాబట్టి -0.44 మైనస్, అండ్ క్రోమియంకి వచ్చే వాల్యూ ఎంత వచ్చింది, -0.74. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, 0.44 minus of minus is plus, so 0.74. The value is 0.30 volts. This is the EMF of this cell. EMF ఈ ఘటం యొక్క, గాల్వానిక్ ఘటం యొక్క EMF విలువ ఎంత వచ్చింది, 0.30. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లమ్ ఇందులోనే, క్యాలిక్యులేట్ ద equilibrium constant. Calculate equilibrium constant of the reaction. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చారు, Cu Ag plus is giving Cu +2 plus Ag. E naught of cell is equal to 0.046 volts. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాబ్లం మనకు. దీనికి ఈ కింది సమీకరణములకు తుల్యాంక స్థిరాంకాన్ని, సమతా స్థిరాంకాన్ని లెక్కించము. ఈ క్రింది సమీకరణముకు సమతా స్థిరాంకాన్ని లెక్కించుము అనేది ప్రాబ్లము. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఒకటి ఇచ్చారు, అందులో మనకు E0 ఆఫ్ సెల్ ఇచ్చారు. ఈ సెల్లో మనం రాయాల్సింది ఏంటి అని అంటే, ఎట్లా దీన్ని ప్రాబ్లంను సాల్వ్ చేస్తాం అనేది చూద్దాం. E naught ఆఫ్ సెల్ ఈజ్ ఈక్వల్ టు 0.059/n log Kc అనే ఫార్ములాను ఉపయోగించాలి. ఇక్కడ E naught ఈజ్ ఈక్వల్ టు 0.059/n log Kc. మనం ఈ వాల్యూను లెక్కించాలా. సో ఇక్కడ ఏంటి అని అంటే, log Kc ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, n ఇంటూ E naught ఆఫ్ సెల్ డివైడెడ్ బై 0.059. n వాల్యూ ఎంత ఇక్కడ అని అంటే 2 ఎలక్ట్రాన్స్, Cu +2గా మారింది. సో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చేంజ్డ్ ఆర్ 2, 2 ఎలక్ట్రాన్లు ఇంటూ E naught ఆఫ్ సెల్. ఈ వాల్యూ స్టాండర్డ్ వాల్యూ ఎంత ఇచ్చారు, 0.46. ఈ వాల్యూ ఎంత ఇచ్చారంటే 0.046. ఆ విలువను ఇందులో ప్రతిక్షేపించండి, మనకు 0.59 వస్తుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ లాగ్ Kc, అండ్ ఈ వాల్యూ 15.6. దీని యాంటీ లాగ్ తీసుకున్నప్పుడు, యాంటీ లాగ్ ఆఫ్ Kc చేసినప్పుడు మనకి ఇంకా వాల్యూ తెలుస్తుంది. ఆ విలువ 3.92 into 10⁻15. This is the answer. So calculate equilibrium constant of the reaction. కింద ఇచ్చినటువంటి సమీకరణానికి సమతా స్థితి స్థిరాంకాన్ని లెక్కించాలా. దానికి సంబంధించిన ఫార్ములా ఇది. ఈ సెల్ ఇచ్చారు, Kc క్యాలిక్యులేట్ చేయాలా. n విలువ ఇచ్చినటువంటి ఈక్వేషన్లోనే తెలుస్తుంది. అది రైట్ స్టార్ట్ చేస్తారు. ఓకే స్టార్ట్ చేయండి. Next problem is related to Nernst equation.
So write Nernst equation for the following ఈక్వేషన్. కింది సమీకరణాలకు నర్స్ట్ సమీకరణాన్ని వ్రాయము. ఇది కొద్దిగా టఫ్ ప్రాబ్లమే, టఫ్ క్వశ్చనే. కాకపోతే మెల్లిగా ప్రాక్టీస్ చేస్తుంటే మనకి నర్స్ట్ సమీకరణంలో కూడా ఫెమిలియర్ అవుతుంటాం. యూ కెన్ లెర్న్ నర్స్ట్ ఈక్వేషన్ బై రైటింగ్ దీస్ టూ ఎగ్జాంపుల్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ metal with n plus aqueous n electrons gives rise to solid, and రెండోది nickel Ni plus 2 aqueous Ag plus aqueous and silver. ఇది ప్రాబ్లం. ఈ రెండు వివిధ డిఫరెంట్ ఎలక్ట్రోడ్స్. ఇది ఫస్ట్ది ఏంటి అంటే మెటల్ ఎలక్ట్రోడు, ఇది సింగిల్ ఎలక్ట్రోడ్, దీన్నే విడి ఎలక్ట్రోడ్ అని అంటాం. రెండోది ఏంటి అని అంటే రెండు సెల్లను ఇక్కడ కలుపుతున్నాం. సో లెఫ్ట్ది ఒక సెల్, రైట్ది ఒక సెల్. ఈ రెండు ఘటాలను కలిపే చర్యను గాల్వానిక్ సెల్ అని అంటాం. సో నర్స్ట్ సమీకరణము విడి ఎలక్ట్రోడ్కు రాయొచ్చు, మనము గాల్వానిక్ ఘటానికి కూడా రాయొచ్చు. ఎట్లా రాయాలా అనేది మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాం. సొల్యూషన్ టు రైట్ నర్స్ట్ ఈక్వేషన్ ఫర్ ద గివెన్. సో ఫస్ట్ దానికి ఏంటి అని అంటే E ఈజ్ ఈక్వల్ టు E0 మైనస్ 0.059/n లాగ్. ఇక్కడ రాయటంలోనే కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది, ఇక్కడ ఒక్కసారి చూసుకోండి. ఇందులో ఏంటి అని అంటే ప్రోడక్ట్స్ కాన్సన్ట్రేషన్ డివైడెడ్ బై రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్, క్రియాజన్యాల గాఢత డివైడెడ్ బై క్రియాజనకాల గాఢత రాయాలి. దాన్నే లాగ్ క్యూ అని రాస్తాం మనం ఇంతకుముందు. అయితే క్రియాజన్యము అన్నప్పుడు ఇది ఘనస్థితి సాలిడ్ ఉంది కాబట్టి we have to take the concentration as 1, అండ్ రియాక్టెంట్లో ఉన్నదేంటి m ఉంది, n ప్లస్, యూ హ్యావ్ టు టేక్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ m n ప్లస్. సో ఇది నర్స్ట్ సమీకరణం. ఫస్ట్ ఈక్వేషన్కి నర్స్ట్ సమీకరణము ఈ విధంగా రాస్తాం. అదే రెండవ ఈక్వేషన్కి నర్స్ట్ సమీకరణం రాసేటప్పుడు ఏమవుతుంది అంటే E ఈజ్ ఈక్వల్ టు E0 మైనస్ 0.059 ఇక్కడ నికెల్ Ni కన్వర్టింగ్ ఇంటూ Ni ప్లస్ 2 అంటే ఎన్ని ఎలక్ట్రాన్లు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, 2. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ ఆర్ 2. సో 2 అని రాయండి లాగ్. ఇక్కడ రాసేటప్పుడు రియాక్టెన్స్ ప్రోడక్ట్స్ మైనస్ రియాక్టెన్స్, ఇక్కడ ఏం రాయాలా ప్రోడక్ట్స్ మైనస్ రియాక్టెన్స్. ఇక్కడ ప్రోడక్ట్ ఏంటి అంటే Ni ప్లస్ 2గా మారుతుంది, సిల్వర్ ఏమైంది సిల్వర్ ప్లస్ సిల్వర్ లాగా మారుతుంది. సో క్రియాజన్యము ఏంటి అని అంటే నికెల్ డివైడెడ్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ నికెల్ డివైడెడ్ బై ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ Ag ప్లస్. దిస్ ఈజ్ కాల్డ్ నర్స్ట్ ఈక్వేషన్ ఫర్ సెకండ్ ప్రాబ్లమ్. అసైన్మెంట్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ ఇస్తున్నాను. Standard EMF of Daniell cell is 1.1 volts. Standard EMF of Daniell cell is 1.1 volts. Calculate standard Gibbs energy for the cell reaction. డేనియల్ ఘటం యొక్క ప్రమాణ ఈఎంఎఫ్ విలువ 1.1 వోల్ట్స్. ఈ ఘటములో మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలా, క్యాలిక్యులేట్ గిబ్స్ ఎనర్జీ, గిబ్స్ శక్తిని లెక్కించండి. ఇక్కడ ఇచ్చినటువంటి డేనియల్ ఘటము జింక్ ప్లస్ కాపర్ ప్లస్ 2, ఇది ఆక్వస్ Zn ప్లస్ 2 ప్లస్ Cu. ఈ డేనియల్ ఘటానికి మనము గిబ్స్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేయాలి. రెండవది ఏంటి అని అంటే రైట్ ఎలక్ట్రాలిసిస్ రియాక్షన్స్ ఫర్ ద ఫాలోయింగ్ ఎలక్ట్రోలైట్స్. రైట్ ఎలక్ట్రాలిసిస్ రియాక్షన్స్ ఫర్ ద ఫాలోయింగ్ ఎలక్ట్రోలైట్స్. ఇక్కడ ఇచ్చినటువంటి విద్యుత్ విశ్లేషకాల్లో ఎలక్ట్రాలిసిస్ చర్యలను రాయండి. ఒకటి ఆక్వస్ CuCl2, రెండవది ఆక్వస్ CuSO4. నెక్స్ట్ మూడో క్వశ్చన్ ఏంటి అని అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్
గాల్వానిక్ సెల్ అండ్ ఫ్యూయల్ సెల్. గాల్వానిక్ ఘటము మరియు ఇంధన ఘటానికి మధ్య ఉన్నటువంటి భేదం ఏంటి అనేది రాయండి. నెక్స్ట్ 4వ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గాల్వానిక్ సెల్ అండ్ ఎలక్ట్రోలైటిక్ సెల్? ఎలక్ట్రోలైటిక్ సెల్ గాల్వానిక్ ఘటాల మధ్య భేదాలను సూచించండి. ఇవి ఈ టాపిక్ సంబంధించినటువంటి అసైన్మెంట్స్.